గవర్నర్ వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య సంబంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ రవి ఈయన 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చాలా బిల్స్ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే పాస్ చేసిందో అవన్నీ పెండింగ్ లో పెట్టి కూర్చున్నారు. కొన్ని పెండింగ్ లో పెట్టుకున్నారు, కొన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపించారు. మామూలుగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ఉంటుంది. దాని ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ సూన్ యాజ్ మేబీ అంటే వీలైనంత తొందరగా గవర్నర్ ఆ బిల్స్ ని సంతకం పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ ఏ టైం లోపల ఎంత టైం లోపల సంతకం పెట్టాలో రాసలేదు. దానివల్ల గవర్నర్ అయితే కొన్ని సంవత్సరాల పాటు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ మేబీ అని పెట్టినప్పుడు సంవత్సరాల పాటు పెండింగ్ ఎలా పెడతారు? ఇదే పెద్ద క్వశ్చన్. సుప్రీంకోర్టు కూడా ఇదే క్వశ్చన్ అడిగింది తమిళనాడు గవర్నర్ని. అన్ని సంవత్సరాల పాటు మీరు పెండింగ్ ఎలా పెడతారని చెప్తూ ఆర్టికల్ 200 మీకు అలాంటి నిరవధికమైన ఇండెఫినెట్ గా ఇనాక్షన్ చేసే పవర్ ఇవ్వలేదు. కాబట్టి నేను అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 యూజ్ చేస్తూ సంపూర్ణ న్యాయం కోసం ఏదైతే తమిళనాడు బిల్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయో అదేవిధంగా ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయో అవన్నీ డీమ్డ్ టు బి పాస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది అనమాట. సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు గవర్నర్కి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. బిల్స్ సంతకం పెట్టమా, విత్హోల్డ్ చేయటమా, లేదా ప్రెసిడెంట్ రిజర్వ్ చేయటమా. అలా కాకుండా నిరవధికంగా పెండింగ్ పెట్టే అధికారం గవర్నర్కి లేదు. ఎందుకంటే ఆర్టికల్ 200లో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉందన్నమాట. అంటే వీలైనంత త్వరగా అని అర్థం.